टीआरएस के कारगुजार सदर व साबिक रियासती वजीर KT रामाराव ने सिकंदराबाद कंटोनमेंट की रुकन असम्बली लसिया नंदिता के अरकान ख़ानदान से मुलाकात की। 2 दिन पहले लसिया नंदिता सड़क हादसे में हलाक हो गई थी। तारक रामाराव ने उनके ख़ानदान को पुरसा दिया और बेहतर से बेहतर मदद की यकीन दहानी भी करवाई। इस हादसे के वक्त तारक रामाराव बैरून मुल्क में थे। हैदराबाद आमद के फौरी बाद वो लसिया नंदिता के मकान पहुंचे। उनके साथ BRS के MLC मोहम्मद महमूद अली, MLA मल्ला रेड्डी और दीगर सीनियर कायदीन मौजूद थे। इस मौके पर मीडिया से बात करते हुए तारक रामाराव ने कहा कि सड़क हादसे में नौजवान रुकन असम्बली की मौत एक सदमे से कम नहीं है। उन्होंने कहा कि गुज़िश्ता 10-15 दिनों के दौरान सिलसिलेवार हादसात का लसिया नंदिता ने सामना किया था। అసెంబ్లీ రానన్న నాకు హాస్పిటల్ రానన్న రేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఆ సన్నగా కుటుంబంతోనే అదే పడుతుంది కష్టమైన తేలేం కానీ चलिए ఇక్కడ ఎంకేసారు కొంచెం జరగండి జర ఒక్కొక్కరు ప్లీజ్. శాసనసభ్యురాలు మా సోదరి కుమారి లాస్యా నమిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో
దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా కంటోన్మెంట్ ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధకు కూడా అందరం కూడా లోనైనాం. ఆ అమ్మాయిని అదేందుకు తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు నేను ఆ రోజు విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయినాను. అమ్మాయి నిజంగా కూడా లాస్య నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిక్కులా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ, కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా ఈ మరణం తీరని లోటు. తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।